బ్రెయిన్లో ఉన్నటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ క్లాట్స్ అన్ని కూడా తొలగిపోతాయి. వినికిడి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది తగ్గుతుంది ఈ ప్రాణాయామం ద్వారా. భ్రామరి 2 చూపుడు వేళ్ళు కనుబొమ్మల పైన ఉంచండి. శ్వాస లోనికి తీసుకునేటప్పుడు మన చెవులు తెరిచి ఉండాలి. ఆ తర్వాత తీసుకున్న తర్వాత చెవులు మూసి పెదవులు మూసి సౌండ్ చేస్తూ వదలాలి. ఒక 5 టైమ్స్ చేయండి. శ్వాస తీసుకునేటప్పుడు చెవులు ఓపెన్ చేసి ఉండాలి. శ్వాస బయటికి వదిలేటప్పుడు చెవులు క్లోజ్ చేయాలి. దీనివల్ల బ్రెయిన్లో వైబ్రేషన్స్ వస్తున్నాయి. పెదవులు మూసి సౌండ్ చేస్తే మన బ్రెయిన్లో అన్ని వైబ్రేషన్స్ వస్తాయి. రక్తనాళాల్లో బ్రెయిన్లో ఉన్నటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ క్లాట్స్ అన్ని కూడా తొలగిపోతాయి. బ్రెయిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ముఖ్యంగా ఈఎన్టీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, వినికిడి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది తగ్గుతుంది ఈ ప్రాణాయామం ద్వారా. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.